ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి. ఒక చిన్న మాట బాబా మాట చెప్పుకొని మళ్ళీ మన భజన కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. ఏంటంటే బాబా భక్తులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దానికి ఒక చిన్న మాట ఇందాక అన్న చెప్పారు. అది మీ అందరికి తెలియదని కాదు. సచ్చరిత్ర ప్రతి మనిషి చదువుంటారు. ఇక్కడ వాళ్ళు చదవని వాళ్ళు కూడా ఉండొచ్చు, అది మనకు తెలియదు. కానీ దాంట్లోని కొన్ని పదాలు మనం తీసుకుంటే మన మైండ్కి ఎలా ఉంటుందంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటంటే ఇది చదివానా, ఇది చదవలేదా, ఇది ఇంతకు ముందు ఎక్కడ విన్నాను, ఇది మళ్ళీ ఇదే ఉంది సచ్చరిత్రలో అంటే సచ్చరిత్ర నిత్య నూతనం బాబా వారిది. కాబట్టి దాంట్లో బాబా చేసిన కొన్ని లీలలు, మనకు బాబా ఎలా ఉండాలో బోధించిన 2 మాటలు చెప్పుకొని మనం మళ్ళీ భజనలోకి వెళ్దాం. బాబా వారు 2 సార్లు మన సచ్చరిత్ర మొత్తం మీద అగ్నిలో చేయబెడతారు. ఒక దగ్గర ఏంటంటే అన్నం కలపడానికి చేయబెడతారు, ఒక దగ్గర ఒక కమ్మరి శ్రీ బిడ్డని కాపాడడానికి చేయబెడతారు. అవి 2 అగ్నిలోనే పెట్టారు. కాబట్టి ఒక దగ్గర చేయగలిద్ది, ఒక దగ్గర చేయగలదు బాబా వారికి. అది సత్యత చదివేటప్పుడు అది మనం కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే 2 దగ్గరలో బాబా చేపెట్టారు కదా, ఒక దగ్గరే కాలింది, ఒక దగ్గర ఎందుకు కాలేదు అనే ఆలోచన మన మైండ్కి వస్తే సచ్చరిత్రలో గూఢార్థాలు ఏమున్నాయని మనం పట్టుకోగలుగుతాం. కాబట్టి దాంట్లోనే దాన్ని కొంచెం మనం అవగాహన చేసుకోవాలి. దాని గురించి సచ్చరిత్ర ఊరికే చదివేశాం, ఈరోజు అధ్యాయం వచ్చింది, ఇది చదివేశాం, అయిపోయింది, పక్కన పెట్టేద్దాం కాదు. బాబా మనకి దాంట్లో మన జీవితానికే ఆయనకు అవసరం లేదు అవన్నీ. మనం ఎలా నడుచుకోవాలో చేసి మనకి నిజంగా చూపించాడు. అక్కడ మనం ఏదో ఆయన చేశాడని మనం అనుకుంటున్నాం, ఆయన కోసం ఆయన చేసుకోవాలా, మనం ఎట్లా నడుచుకోవాలనేది మన కోసం షిరిడీలో ఆయన స్వయంగా చేసి చూపించారు. మరి చేయి పెట్టినప్పుడు అన్నం కలిపేటప్పుడు చెయ్యి కాలుతుంది. ఎందుకు కాలేదు అంటే ఆయన యోగి సంభవుడు. ఎందుకంటే ఆయన ప్రకృతి ఆయన కనసైగల్లో ఉంటుంది. ఆయనకి ఏదైనా సరే కాలడం కాలకపోవడం ఆయన శరీరానికి అంతవయ్యి. కాబట్టి అక్కడ చేయి పెడితే ఆయన ఈ మంటని దిగు అంటే శాంతించింది, కురిసే వర్షం ఆగిపో అంటే ఆగిపోయింది. అలాంటి వాడికి చెయ్యెందుకు కాలుతుందమ్మా, ఆయన భగవంతుడు, ఆయనకి ఏది అంటదు. కానీ ఇంకో దగ్గర ఎందుకు కాలింది అంటే దాన్ని చెప్పుకోవాలి కదా. ఆ బిడ్డ కర్మ ఉంది. ఆ కర్మ బాబా ఏం చెప్పాడు, నా భక్తుల కర్మలు నేను కూడా మోస్తాను, నా భక్తుల బాధలు నేను అనుభవిస్తాను, నేనుండగా భయమేలా, మీ భారాలు నా పైన వేయండి అని ఎన్నోసార్లు బాబా చెప్పున్నాడు. కాబట్టి ఆ బిడ్డ పడబోయేటప్పుడు ఆమె ఏమర్చింది, బాబా అని అరిచినప్పుడు ఆయన ఎవరమ్మా, ప్రేమ స్వరూపుడు. ఆయన మనసు కరిగిపోదా, వెన్నని సెగ చేస్తే కరిగిపోతుంది, పక్కన పెట్టేస్తే బాబా మన దుఃఖానికి కరిగిపోతాడు. ఆయనకే సెగ తగలదు, కానీ మనకు తగిలే సెగ కూడా ఆయనగా తీసుకొని ఆయన కరిగిపోతా. అంత మంచి హృదయం అమ్మ బాబా వారిది. కాబట్టి అక్కడ ఎందుకు కాలిందంటే కొలింలో పడే బిడ్డను బయటకు తీయాలి కదా. ఆ కర్మ ఆ బిడ్డను కాపాడాడు, అయిపోయింది. ఆ బిడ్డ కాలేది మొత్తం బాబా తీసుకున్నాడు చేతికి. తీసుకున్నప్పుడు ఆ కాలింది ఆయనకు తెలుసు. ఎందుకంటే శరీరంతో ఆయనకి సంబంధం లేదు, ఆత్మ సత్యమైంది, భగవంతుడు ఆయన. ఆ శరీరానికి కర్మ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కొద్ది రోజులు ఎంత డాక్టర్లు వచ్చినా వేడినా బాబా కట్లు కట్టించుకోవాలి. దాని గురించి ఆ బిడ్డ కర్మ తీసేసుకున్నాడు. ఎందుకంటే ఆ బిడ్డ బాగుండాలి కాబట్టి ఆ కర్మ తీసుకోవాలి, మన మానవ జన్మలో ఉంది. కాబట్టి బాబా ఆయన చేయి కాలకపోయినా బాగా షిండే కుష్ఠిరోగి భక్తుడు బాబాకి ప్రతిరోజు నేతితో తోమి కట్లు కట్టేవాడంట. ఎందుకు కట్టినిచ్చాడు ఇంతమంది భక్తులు ఉండగా అంటే ఆయన కుష్ఠిరోగి భక్తుడు. ఆయనకి కూడా ఆయన సేవ చేసుకుంటే మరు జన్మకి ఆయనకి కూడా ఈ పాప పరిహారాలు తగ్గిపోవాలి, ఆయన కూడా ఆయన దగ్గర ఉద్ధరించబడాలి. కాబట్టి ఆయన కూడా అక్కడ చెయ్యి కట్టినందువల్ల, ఆయన కూడా ఆ కట్లు కట్టి తోగినందువల్ల ఆయన కర్మ కూడా తగ్గించేసుకుని, ఆ బలాన్ని తగ్గించడానికి కర్మ బలాన్ని ఆయనకి కూడా అవకాశాన్ని ప్రసాదించారు బాబావారు. అలాగే ఏదైనా కోపం వస్తే తాత్యాన్ని తల పట్టుకుని పీక ఒత్తి ఆయన్ని నొక్కి ఎవరైతే ఆయన జోలికి వెళ్ళదలుచుకున్నారో శ్యామాని వెళ్తే గుద్దేశాడు. బాబాజీని గుద్దాడంట, శ్యామాని రాళ్లతో కొట్టాడంట, ఇటుకు రాళ్ళు ఎత్తుకొని కొట్టాడంట. కానీ నన్ను బాబా కొట్టాడే, నాకు అవమానం జరిగిందే, నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని వాళ్ళు అనుకోలే.
అనుకుంటే వాళ్ళ పేర్లు ఈరోజు సచ్చరిత్రలో రావు. మనకి ఇక్కడ చిన్నది జరిగినా మనకు అవమానం ఫీల్, పెద్దది జరిగినా వై వాడు నన్ను ఇట్లా అన్నాడు ఇంటిగా, అక్కడ కూడా బాబానే అనిపించాడని కాసేపు మనం అనుకుంటే దాని అందరినీ ప్రేమించగలుగుతాం. అదే కదా బాబా చెప్పాడు, సకల జీవుల్లో ఎవరైతే నన్ను చూడగలుగుతారో అప్పుడే నేను వారి దగ్గర ఉంటాను, వారికి దగ్గరగా అవుతాను. అదే ఆచరణ. మనం చదివి వదిలేసో విని వదిలేస్తానో జరగదు అవన్నీ. ఈ ప్రతి ఒక్కరికి తెలుసు ఈ సబ్జెక్ట్స్, తెలియదని ఎవరు అనం. వినాలా వినకూడదు అనేది వాళ్ళ ఉద్దేశపూర్వం, దాని గురించి అనం. కాకపోతే ఏదైనా మనం చెప్పాలి బాబా దగ్గర, మనకు తెలిసింది ఇంకొకరు వింటారు, తెలియదని చెప్పం. మన నడవడికి ఎలా ఉండాలంటే, వాళ్ళకి అవమానం జరిగింది, కొట్టాడు తిట్టాడు రాళ్లతో కొట్టాడు ఎన్నో చేశారు అని బాబాని వదిలేశారా? వదిలేలా. మనకు కూడా కష్టాలు నష్టాలు అవమానాలు ఎన్నో వస్తుంటాయి. వచ్చినా కూడా మనం దాన్ని ఏం చేస్తామంటే అనుకొని, మనం బాబా ఏం చెప్పారు, మనం ఉన్నా మనం లేకపోయినా, అనుకున్నా అనుకోకపోయినా, ఎవరి గురించి అని ఏమని అనుకున్నా, ఆ పంది చూడు ఆ మేద్యం ఎంత తీగా తింటుందో, వాడు కర్మని వాడు నాలుగుతో శుభ్రం చేస్తున్నాడు రా ఆ పందిలాగా అని బాబా ఎట్లా మాట్లాడతారు. అలాగే మనం కూడా ఎవరి గురించి ఏమొద్దు. మనం వచ్చిన కార్యక్రమం ఏంటంటే మనం బాబా సేవకు వచ్చాం, బాబా సేవలోనే ఉండాలి. ఎవరు ఎట్లా ఎన్ని 100 వస్తాయి మానవులు, మనం తింటున్నాం కదా నిద్ర లేచి అన్ని, వాటి వల్ల ఎన్నెన్నో వస్తుంటాయి మన శరీరానికి మనసుకి. అవన్నీ మనకొద్దు, మన ఈ శరీరానికే తీసుకోవాలి. మనసు దాకా తాకించుకున్నాం అనుకో బాబాకి దూరం అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిందా విన్నామా, అది మనది కాదా, అది చేసేసామా, మనది కాదనుకున్నామా నిరూపించాలి, పక్కకి తప్పుకో, అంతవరకే. మనకి ఇంకెవరి మీద ద్వేషాలు ఉండకూడదు, పగలు ఉండకూడదు, ప్రతీకారాలు. మనం అందరూ ఒక బిడ్డలు దాగుంటాలి. కాబట్టి ఎప్పుడు కూడా బాబా సచ్చరిత్రలో ప్రతిదీ మెన్షన్ చేశాడు. మనం ఎలా తినాలో మెన్షన్ చేశాడు, ఎలా ఉండాలో మెన్షన్ చేశాడు, ఎలా మసులుకోవాలో, పారాయణం ఎలా చెయ్యాలో, భగవంతుడికి మనకి ఇన్ని ఆకారాలు ఉంటాయి, చివరికి అవెంత ఎట్లయి ప్రతిదీ బాబా చెప్పందంటూ ఏం లేదు. కాకపోతే దాన్ని మనం పట్టించుకోవట్లే, అంతవరకే. చదివిని వెంటనే మననం చేసుకొని దాన్ని ఒకసారి మనం ఆచరణలో పెట్టుకుంటే, బాబా నీకు నాకు భేదం లేదురా అంటాడు చూసావా. ఈ ఆచరణాత్మకంగా వెళ్ళిపోతుంటే అహంకారం తగ్గిపోతుంది. అహంకారం అనే గోడ వెళ్ళిపోయినప్పుడు భగవంతుడికి మనకు తేడా ఉండదు. ఆయన ఏమి ఇప్పుడు అహంకారం చూపించలేదు కదా. పూజ చేసినా ఒప్పుకుంటాడు, చేయకపోయినా మనకు బిడ్డలు అంటాడు, పెడితే తింటాడు, పెట్టకపోయినా నాకు పెట్టలేదు అన్నాడు. ఆయనకి అహంకారాలు లేవు ఆయనకి. అలాగ తయారవ్వమని మనల్లో కూడా బాబా అవన్నీ నిజంగా చేసి చూపించారు షిరిడీలో. ఆయనకు అవసరం లేదు అప్పటికి అవన్నీ. ఆయన ప్రకృతి ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయనకి ఎందుకు ఇవన్నీ, అవన్నీ పాపాలు కర్మలు ఇవన్నీ బాబాకి అవసరం లేని సబ్జెక్ట్ అదంతా. ఎందుకంటే మన కోసమే వచ్చింది భూమి మీదకి, మన కోసమే ఆయన నడియాడింది, ఆ శరీరాన్ని ధరించింది మన కోసమే, మళ్ళీ మన కోసమే అవతరించాడు. మళ్ళీ దేహం వదిలేసినప్పుడు కూడా నా ఎముకలు మాట్లాడతాయి మీతో అని చెప్పాడు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయింది కూడా మళ్ళాంటి వాడి గురించి ఏమనుకుంటా నేను అప్పుడప్పుడు. ఎందుకంటే విసుగుట్టు మన కోరికలకి ఆయన వెళ్ళిపోయి ఉంటాడు, పరలోకానికి కనిపిస్తుంది ఒక్కొక్కసారి. అట్లాగే మనం కూడా ఎట్లా నడుచుకోవాలని సచ్చరిత్ర పారాయణంలో ప్రతిదీ బాబా చెప్పారు. దాని ప్రకారం మనం కూడా ముందుకు వెళ్తూ ఉంటే అన్నీ పాటించలేము. ఆయన 100 చెప్తాడు, 100లో 10 మనం తీసుకోగలిగితే చాలు. దానికి బాబా మనల్ని ఎంతో అప్పటికే మనం ఉద్ధరించబడ్డామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై, సాయి ధర్మక్షేత్ర మహారాజ్ కి జై. సాయిరామ్. బాబాని పిలిచాను సాయి, అది ఎన్నడూ వీడని పిలుపు, నేనెప్పుడు పలికే పలుకు. బాబా